ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మంచి రేజింగ్ తో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు పవన్ ఓకే అంటే పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుందన్నమాట. అయితే తాజాగా మరో వార్త ఇప్పుడు రాజకీయ వర్గంలో పెను సంచలనంగా మారింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జనసేన పార్టీలో చేరతారు అనే వార్త. గత ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సొంత వ్యాపారాల మీద దృష్టి పెట్టి హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా దూరం కాలేదని, ఆయన రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అవకాశం ఉంటే జనసేన తరపున మరలా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. అయితే పార్టీలో చేరిక అయ్యేంత వరకు ఎలాంటి విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడాలని అటు జనసేన పార్టీ ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ మాట బట్టి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి జనసేనలో చేరితే అది పవన్ కళ్యాణ్ కి బలం అవుతుందా లేక బలహీనత అవుతుందా? పార్టీలో కొంతమంది పెద్దలు విశ్లేషించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలంగా జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి జనసేనలో చేరడం ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. గతంలో ఇదే వార్తలు వచ్చినా అవి కొద్ది రోజులు వినిపించి మరలా సైలెంట్ అయిపోయాయి. మరలా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ వార్త చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. మరి ఈ వార్తలు నిజం ఎంత అనేది అటు పవన్ కానీ ఇటు కిరణ్ కానీ చెప్తేనే అందరికీ తెలుస్తుంది. అంతవరకు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గానే ఉంటుంది.